హలో ఎవ్రీవన్. ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే నేను ఈ ఛానల్లో రోజు షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, నా పోర్ట్ఫోలియో అనాలిసిస్. అది మీరు చెక్ చేసి ఒక 1-2 మంత్స్ మీరు అనలైజ్ చేసుకొని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మార్కెట్ ఎప్పుడు ఫాల్ అవుతుంది, ఎలా డౌన్ అవుతుంది, ఎలా రైజ్ అవుతుంది, అప్పుడు మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ పోర్ట్ఫోలియో మనం ఇన్వెస్ట్ చేసింది పర్సంటేజెస్ పెరుగుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఏ టైమ్స్ డేట్స్ అన్నీ మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీకు మీరే చెక్ చేసుకోవచ్చు అనమాట. సో నేను రోజు షార్ట్స్ అప్లోడ్ చేస్తాను, అందులో మీరు డైలీ చెక్ చేసుకోవచ్చు. మీకు కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చూడండి, గ్రో యాప్ ఓపెన్ చేసి మ్యూచువల్ ఫండ్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి, ఎక్స్ప్లోర్ డాష్ బోర్డ్ సిప్స్ వాచ్ లిస్ట్ అని ఉంది. డాష్ బోర్డ్లోకి వెళ్ళండి. ఇది నా పోర్ట్ఫోలియో అనమాట. సో నేను 5 ఇన్వెస్ట్మెంట్స్ చూపిస్తుంది కదా, నేను 5 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశాను. నెంబర్ 1 మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ గ్రోత్. నెక్స్ట్ నెంబర్ 2 క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ గ్రోత్. ఇది నేను డైరెక్ట్ గ్రో యాప్ నుంచి కట్టలేదు, ఫోన్పే నుంచి కట్టాను. సో అందుకని ఎక్స్టర్నల్ రెగ్యులర్ అని చూపిస్తుంది అనమాట. థర్డ్ ఫండ్ వచ్చేసి ఎస్బీఐ పిఎస్యూ డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్ చేశాను నేను, అంటే నెల కట్టకుండా జస్ట్ ఓన్లీ 1 టైం లంసమ్ చేసి వదిలేసాను. నెక్స్ట్ ఎస్బీఐ కాంట్రా డైరెక్ట్ ప్లాన్ గ్రోత్. ఫిఫ్త్ది వచ్చేసి టాటా స్మాల్ క్యాప్ ఫండ్ గ్రోత్. ఓకే, ఈ 5 చూడండి, మొత్తం 5 నెగిటివ్లోనే చూపిస్తున్నాయి. ఇక్కడ చూడండి, ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వచ్చేసి 2 lakh ఉంది. కరెంట్ అంటే నేను కట్టిన దానికి నాకు వచ్చే రిటర్న్స్ 1,91,000, అంటే నేను కట్టిన దానికి నాకు 11,000 మైనస్ ఉంది. రిటర్న్స్ చూడండి, -5.60% అనేది నాకు మైనస్ ఉందన్నమాట. మనం విడివిడిగా ఫండ్స్కి ఎంత నెగిటివ్ వచ్చింది అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 5088, 4173, 1638, 352, 114 ఇంత విడివిడిగా ఈ ఫండ్స్కి నెగిటివ్ వస్తుంది. రిటర్న్స్ డే చేంజ్ అంటే ముందు రోజు ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది, నెగిటివ్ చేసుకొని నెగిటివ్ ఉందా ప్లస్ అయిందా అనేది కూడా తెలుస్తుంది మనకి ఇక్కడ. ఎక్స్ఎస్ఐఆర్. ఓకే, ఇలా మనం చెక్ చేసుకోవచ్చు. నా పోర్ట్ఫోలియో అనాలిసిస్ని నేను ఎవ్రీడే 2 PM అప్లోడ్ చేస్తాను. మీరు అందులో చెక్ చేసుకోవచ్చు మార్కెట్ ఒక్కొక్క రోజు ఎలా ఫాలో అవుతుంది, ఎలా రైజ్ అవుతుంది, ఎంత మనీ ప్లస్ అవుతుంది, ఎంత రిటర్న్స్ వస్తున్నాయి, ఇవన్నీ. సో మీకు మీరే ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని మీరు అనలైజ్ చేసుకొని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో పోర్ట్ఫోలియో అనాలిసిస్ ఎలా చెక్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. పోర్ట్ఫోలియో అనాలిసిస్ దగ్గర కేటగిరీ చూసారా, మొత్తం ఫండ్స్లో ఈక్విటీ, డెప్ట్, హైబ్రిడ్, అదర్స్ ఇలా 4 ఉన్నాయి కేటగిరీస్. నేను మొత్తం నా 5 ఫండ్స్ ఈక్విటీకి సంబంధించినవే. నెక్స్ట్ ఈక్విటీ అసెట్ అలొకేషన్ చూడండి, మనం 100% ఆఫ్ మనీ చేసామంటే సెక్టర్స్ చూడండి, ఏ సెక్టార్లో ఎంత పర్సంటేజ్ మన మ్యూచువల్ ఫండ్ మేనేజర్ పెడతారు మన మనీని అనేది ఇక్కడ అలొకేట్ చేసి చూపిస్తుంది. నెక్స్ట్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్. నెక్స్ట్ కంపెనీస్ చూడండి, ఏ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేసిన మనీని ఎంతెంత మన మ్యూచువల్ ఫండ్ మేనేజర్ పెట్టారు అనేది ఇక్కడ కనబడుతుంది. సో ఇలాగా మనం చెక్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. మనం కొంచెం మన టైం రోజు ఒక 10 minutes తీసుకొని ఒక 2 months అనలైజ్ చేస్తే మనం ఏ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, మనకి ఎంత మంచి రిటర్న్స్ వస్తాయి అనేది మనమే అనలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎక్స్ప్లోర్ దగ్గర చూసారా, పాపులర్ ఫండ్స్ అని ఉన్నాయి. సో డైరెక్ట్ మనం దీని మీద క్లిక్ చేసి రిటర్న్స్ క్యాలిక్యులేటర్లో క్యాలిక్యులేట్ చేసుకొని 1 టైం ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 1 టైం దగ్గర క్లిక్ చేయొచ్చు. లేదు నేను నెల ఫిక్స్డ్ అమౌంట్ కడతాను అంటే స్టార్ట్ సిప్ చేసుకోవచ్చు. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడిగితే ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అనదర్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.